బుడిమేరు వాగు ప్రభావము ఇక్కడ ఉన్నటువంటి సింగ్ నగర్తో పాటు వాంబే కాలనీ ఇతర కాలనీలపైనటువంటి ప్రభావం పడింది. ఆ ప్రాంతంలో పండగ వాతావరణం రేపటి రోజున వినాయక చవితి నిర్వహించుకోవాల్సినటువంటి వాళ్ళు ఒకసారిగా గత వారం రోజుల నుంచి వరద ప్రవాహంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బురద మేట వేసిన పరిస్థితి ఉంది. అన్నీ కూడా సర్వం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డు మీద నిలిచినటువంటి పరిస్థితిని మనం ఇప్పటిదాకా చూస్తూ ఉన్నాం. అయితే రేపే వినాయక చవితి. అయితే వినాయక చవితి వచ్చిందంటే చాలు ఊరు వాడ ప్రతి ఏ గల్లీలో చూసినా తప్పనిసరిగా పెద్ద పెద్ద మండపాలతో పాటు వినాయకుని విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు పెద్ద ఎత్తున కూడా ప్రతి ఒక్కరూ చందాలు వసూలు చేసుకొని ఆర్భాటంగా అంగరంగ వైభవంగా 9 రోజుల పాటు విగ్రహాల ఈ వినాయక చవితి ఉత్సవాన్ని నిర్వహించుకునేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే పెద్ద ఎత్తున జరిగేటువంటి ఈ పండగకు సుమారుగా అన్ని ప్రాంతాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు అందరూ కూడా విగ్రహాలు కొని తీసుకుపోయేటువంటి పరిస్థితి అయితే ఉండేది. కానీ ఈ ఏడాది ఈ బుడమేరు ప్రాజెక్టు ఉప్పొంగడం, వరద ప్రవాహం రావడంతో ఈ ప్రాంతాలన్నీ కూడా పెద్ద ఎత్తున నీట మునిగినటువంటి పరిస్థితి. ఎవరు కూడా పండగ జరుపులేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి కొంతమంది వ్యాపారులు ఉన్నారు. గత ఏడాదికి ఈ ఏడాదికి ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటి విగ్రహాలు అమ్మకాడానికి రోడ్డు మీద పెట్టుకున్నారు. ఇక్కడున్న సింగ్ నగర్ కాలనీతో పాటు వాంబే కాలనీ ఇతర కాలనీలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా కొనేటువంటి కేంద్రం ఇది. ఎప్పుడు ప్రతి ఏడాది ఈ ప్రాంతానికి వచ్చే అక్కడ వరద ప్రభావంలో ఉన్న వారంతా కూడా వచ్చి ఇక్కడ కొనేటువంటి పరిస్థితి, తీసుకుపోయి పండగ చేసుకునేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈ ఏడాది ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ఏంటనేటువంటి అంశం మీద మనతో మాట్లాడడానికి విగ్రహాల తయారీదారులు అమ్మకాదారులు చెప్పండి. ఈ ఏడాది ఎలాంటి ప్రభావం పడింది, ఎట్లుంది బిజినెస్? వరద మూలన వ్యాపారం బాగా లాస్లో ఉంది. గత ఏడాది ఎలా ఉండేది? గత ఏడాది బాగానే ఉంది. బాగుంది. ఈ సంవత్సరం మాత్రము ఈ సింగనగర్ కానీ రాజేశ్పేట కానీ పాతది కానీ కొత్తది కానీ కిష్టాపురం కానీ అది కండ్రికి కానీ బుడమేరు మధ్యకట్ట కానీ ఇవన్నీ గ్రామాలు మొత్తం ములుపని వాటి వల్ల చాలా తేడాగా ఉంది. అంటే ఆ గ్రామాల నుంచి ప్రతి ఏడాది ఇక్కడికి వచ్చి కొనుక్కునే వాళ్ళు సందుకో బొమ్మ పెట్టుకునే వాళ్ళు. అది దాని మూలంగా ఈ బొమ్మలు ఈ సంవత్సరం చాలా లాసు ఆగిపోయినాయి మొత్తం బొమ్మలన్నీ. అంటే గత ఏడాది మనం చూసాము. గత ఏడాదికి ఏడాదికి ఇప్పుడు రేపటి రోజే పండగ వాతావరణం ఎలాంటి సిచ్యువేషన్ కనిపించేది? ఈ ఒక్క రోజే ఇంకే లేదు తరువాత. ఎందుకంటే అవి కానీ ముంపు లేకపోతే బాగానే ఉండేది. ఆ ముంపు వల్ల ఇంకా లాసే. వరద రాకపోతే ఈ విగ్రహాలు ఇలా ఉండేటివా? అవును, అయిపోను ఏదో ఒకటో రెండు కానీ అయిపోను. ఆ వరద రావడం వల్ల దాని కారణంగా ఇవన్నీ అయిపోయి. మీరు ఎంత పెట్టుబడి పెట్టారు? ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు? మేము తయారు చేసేంత మేము హైదరాబాద్ నుంచి కొనుక్కొని తేవడమే. ఎక్కడ కానీ నూనెలో కానీ ఏది కానీ ఒక్కొక్కరు 1,50,000 2 లక్షలు 3 లక్షలు ఆ విధంగా కొనుక్కొని మేము తెచ్చుకుంటాం. చిన్న వ్యాపారస్తులు. ఒక్కొక్క విగ్రహం రేట్ ఎంత ఉంటుంది? ఉంది 30,000 నుంచి 40,000 50,000 వరకు ఉంది పెద్దవి అయితే. చిన్నవి అనుకో 10,000 12,000 7,000. ఆ చిన్న బొమ్మలు అయితే 4-5 అలాగా. 3,000 స్టార్టింగ్ నుంచి 54 55 ఈ రేంజ్ వరకు ఉన్నాయి. వ్యాపారం అంతా తుఫాను కానీ లేకపోతే వ్యాపారం స్పీడ్గానే ఉండేది. ఈ టయానికి అన్నీ అడ్వాన్సులు ఇచ్చి తీసుకెళ్ళిపోయేవాళ్ళు. ఈ తుఫాను ప్రభావం వల్ల అక్కడ ఆగిపోయి వ్యాపారాలన్నీ ఆగిపోయినాయి. అసలు వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉన్నారు. ఇంకేం వస్తారు వాళ్ళు? ఏం పండుగ చేస్తారు? వాళ్ళు ఇల్లు ములిపోయి సామాన్లు ములిపోయి అన్నీ పోతే వాళ్ళు ఏమొస్తారు? ఏం పండుగ చేస్తారు? వాళ్ళు చేయలేరుగా. అది దాని మూలంగా అలాగ ఆగిపోయినాయి. మొత్తం వ్యాపారం అంతా కూడా స్తంభించిపోయింది. ఎవరు విగ్రహాలు కొనేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా వ్యాపారస్తులు ఇక్కడ వేచి చూస్తున్నారు, ఎవరైనా వస్తారా లేదా, ఈ విగ్రహాన్ని కొంటారా లేదా, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంది, మనం పెట్టినటువంటి పెట్టుబడి వస్తుందా లేదా అనే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. వ్యాపారస్తులు కూడా పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందా లేదా అనేటువంటి మీమాంసలు అయితే కొనసాగుతుంది. రేపే పండుగ, ఇంకా మరో కొన్ని గంటల్లో పండగ స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున విగ్రహాలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. కనీసం చిన్న బొమ్మలు కూడా కొనేటువంటి పరిస్థితి లేదు. మనతో మాట్లాడడానికి మరి కొంతమంది వ్యాపారం. ఎట్లుంది పెద్దమ్మ, ఏంటి వ్యాపారం? లేదండి, అస్సలు ఏమీ లేదు వ్యాపారం. ఖాళీ కూర్చున్నాం. ఈ టైంకి సగం బొమ్మలు అయిపోయి అలాంటి ఒక్క బొమ్మ కూడా కొనలే. ఇప్పుడు వచ్చి బోనీలు కూడా లేవు. అలాగుంది మా పరిస్థితి. ఇంక బొమ్మలన్నీ చిన్న బొమ్మలు మొత్తం లైన్ అంతా చూడండి ఎలాగున్నాయో. ఒక్క మనిషి కూడా లేరు బొమ్మ కాడ. ఇంకంతే. ఈ సంవత్సరం అందరూ నష్టపోవడం తప్ప లాభం అయితే లేదు. అసలు సొమ్ములు కూడా రావు ఇప్పుడు. అది పరిస్థితి. మిగిలిపోయిన విగ్రహాలు ఏం చేస్తారు? ఏం చేయాలి కూడా అర్థం కాదండి. ఇప్పుడు ఇంకేం చేస్తాం? ఎలా వదిలేసాడు? ఇంకా దాచుకోవడం ప్లేస్ కూడా లేదు. ఏం లేదు. ఒక్కరోజుతోటి రేపు పొద్దున్న 9 వరకు ఉంటాము. 9కి కట్టేసి వెళ్ళిపోతాం. చేసేది ఏమీ లేదు. ఇక ఈ బొమ్మలన్నీ వేస్టే.
అది మా పరిస్థితి. వినాయక విగ్రహ పండగ చవితి కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశాము, విగ్రహాలు తయారు చేసాం, సుదూర ప్రాంతాల నుంచి తీసుకొచ్చాం. కానీ అమ్మేటువంటి పరిస్థితి లేదు, ఎవరు కొనేటువంటి పరిస్థితులు కూడా కనిపించట్లేదు. మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రభాస్ కాలేజ్ వెళ్ళేటువంటి రోడ్డు మార్గం ఇది. ఈ రోడ్డు మార్గంలో ప్రతి ఏటా పండగ వచ్చిందంటే చాలు విగ్రహాలు ఏర్పాటు చేస్తారు. మట్టి విగ్రహాలతో పాటు రంగురంగులకు సంబంధించిన విగ్రహాలు పెద్ద ఎత్తున తయారీ చేసేటువంటి పరిస్థితి ఉంది, అమ్మకం చేసేటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికెక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి. మరికొన్ని గంటల్లోనే ఆ పండగ ప్రారంభం కాబోతుంది. వినాయకునికి సంబంధించినటువంటి పూజలు నిర్వహించుకున్నటువంటి నేపథ్యంలో మాత్రం వినాయకుని విగ్రహాలు ఎక్కడికెక్కడ వ్యాపార కేంద్రాల్లోనూ రోడ్ సైడ్ పెట్టినటువంటి సెంటర్స్లోనూ నిలిచిపోయినటువంటి ఆ పరిస్థితి అయితే కనిపిస్తుంది. మట్టి విగ్రహాలు మనకు కనిపిస్తున్నాయి. చిన్న చిన్న విగ్రహాలు కనీసం ఇళ్లలో తీసుకెళ్లి పూజలు చేసుకొని వినాయక చవితి నిర్వహించుకుందామంటే కూడా ఈ ప్రాంతం వాసులు ఇటు పక్కన ఈ సింగ్ నగర్తో పాటు ఇతర ప్రాంతాలు ఇటు నీట మునిగినటువంటి ప్రాంతాల్లో పండగ వాతావరణం లేక వ్యాపారాలు వెలవలబోయేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి మరికొంతమంది వ్యాపారులు ఉన్నారు. చెప్పండి బ్రదర్, ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అసలు? ఎక్కడ అమ్మకాలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి మీ ఇబ్బందులు ఏంటి? వ్యాపారం లేదన్న. మేము జనాలు రావడానికి వరదలో ఉన్నారు, ఏమొస్తారు కొనడానికి? వ్యాపారం అయితే లేదు ఈ సంవత్సరం. ఎంత పెట్టుబడి పెట్టింటారు? మేము 1,80,000 పెట్టామన్నా, 20,000 అమ్మాము ఇప్పటికి. అది ఒకవేళ ఈ అమ్మకాలు జరగకపోతే ఏంటి పరిస్థితి? వేస్టేజ్ మొత్తం వేస్టేజ్. నెక్స్ట్ ఇయర్ పని చేయవు. ఇవన్నీ మట్టి బొమ్మలు. అది పిఓపి అయితే దాయడానికి అవుతుంది, కానీ మట్టి బొమ్మలు దాయడానికి అవ్వదు, వేస్ట్ అయిపోతుంది. ఒకవైపు పర్యావరణాన్ని పరిరక్షించడానికి మట్టి బొమ్మలతో తీసుకునేటువంటి వినాయక విగ్రహాలు అమ్మకాన్ని తెచ్చాం. కనీసం ఇవి దాచిపెట్టేటువంటి పరిస్థితి కూడా కనిపించడం లేదు. బుడమేరు ప్రాజెక్టు మిగిల్చినటువంటి వరద గాయం ఒక ఆ ప్రాంతం ఉన్నటువంటి ప్రజలతోనే కాదు, ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు రేపటి రోజున పండుగ వాతావరణం ఎక్కడ కనిపించడం లేదు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాసులంతా కూడా ఇప్పటికీ నీటి ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నారు. వరద తగ్గుముఖం పట్టినప్పటికీ బురద మేట వేసినటువంటి పరిస్థితి ఉంది. క్లీన్ చేసుకునేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరి కొంతమంది ఉన్నారు. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విగ్రహం కొంటా ఉన్నారా? ఏంటి పరిస్థితి? విగ్రహం తీసుకుంటున్నామండి, కానీ ఇప్పుడు ఈ బాధలన్నీ పోవాలంటే ముందు ఆది పూజ్య గణపతిని మనం పూజ చేయడం వల్ల ఇక నుంచి ఇటువంటి సమస్యలు రాకుండా ఆ పరమేశ్వరుడు ఆ గణపతి కాపాడుతాడని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇటువంటి సన్నివేశం మళ్ళీ ఎప్పుడు రాకూడదని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఏ ప్రాంతం నుంచి వచ్చారు? మేము కేదరాజపేట అండి, ఫస్ట్ లైను. మేము ఇక్కడ బొమ్మ మామూలు ప్రతి సంవత్సరం ఇక్కడ కొనుక్కుంటాం, దానికోసం వచ్చామండి. ప్రతి ఏటా మీ ప్రాంతంలో కానీ ఈ పక్కన ఉన్నటువంటి ఈ సింగ్ నగర్ కాలనీలో ఎలాంటి వాతావరణం ఉండేది పండుగ? ఈ పోయిన సంవత్సరం ఇంతకంటే అద్భుతంగా బాగా ఉండేదండి, కానీ ఈ సంవత్సరం ఇట్లా అయిపోయింది పరిస్థితి. కాలమాన పరిస్థితులు బట్టి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కొందరు కాల ప్రభావం వల్ల వానాకాలంలో ఎండలు రావడం, ఎండాకాలంలో ఇది కావడం, బాగా చాలా ప్రకృతి వైపరీత్యంగా ఉందండి. ఏదైనా పరమేశ్వరుడే కాపాడాలి, అందరూ బాగుండాలి, అందరూ వృద్ధిలోకి రావాలి అని ఒకసారి పంతులు గారికి నేను అందరికీ చెప్పుకుంటున్నమాట. సర్వే జన సుఖినో భవంతు. ఈ ప్రతి ఏడాది వినాయక చవితి జరిగితే అసలు ప్రతి మండపం దగ్గర పంతులు తప్పనిసరిగా ఉండేటువంటి పరిస్థితి. ఈసారి ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఒకటండి, నేను చెప్పేది ఏమంటే ఎవరికైనా సరే భక్తి ప్రాధాన్యత. ఎక్కడ ఏది లోపించినా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ద్రవ్యలోపం కానీ, క్రియాలోపం కానీ, భక్తి లోపం కానీ, ఈ లోపం ఏది జరిగినా ఇటువంటివి మనం జరుగుతుంటాయి. కాబట్టి భక్తులు తెలుసుకోవాల్సింది అంటే భక్తిగా ఏ దేవుడినైనా సరే, గణపతినే ఏ దేవుడినైనా సరే, దేవతలందరికీ కూడా గణపతి ప్రాధాన్యత. కాబట్టి ఆదియోపూద్యో గణాధిప ఆయన్ను పూజించడం వల్ల ఇక్కడి నుంచి సంవత్సరం వరకు మళ్ళీ ఆయన పండగ వచ్చేంత వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా కాపాడేవాడు ఆ పరమేశ్వరుడు, విఘ్నేశ్వరుడే. అందరూ జయంగా ఉండాలండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఒకటే కోరుకుంటున్నారు. వినాయకునికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవడం వల్ల అందరికీ విఘ్నాలు కలుగుతాయి, ఎలాంటి నష్టాలు జరగవు, మంచి జరుగుతుంది. కానీ వినాయక చవితి రేపటి రోజున జరుగుతున్న నేపథ్యంలో ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో పండగ వాతావరణం ఎక్కడ కనిపించడం లేదు. బురద మేటలు వేసినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ యొక్క ఆ బురద గాయం నుంచి తేరుకునేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు సహాయక చర్యలు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. రేపటి రోజున ఈ ప్రాంతంలో వినాయక చవితి ఉత్సవాలు కానీ, వినాయక చవితికి సంబంధించినటువంటి పూజలు కానీ, వినాయక సంబంధించినటువంటి ఇంట్లో పండగ వాతావరణం ఎక్కడ కనిపించిన పరిస్థితి. కేవలం కన్నీటి గాథలు, తీరని బాధలు. గత వారం రోజుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఈ బురద నుంచి వచ్చేటువంటి ఈ దుర్గంధాన్ని శ్వాసగా పిలుస్తూ ఇక్కడ బతికేటువంటి నిలిచిపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా రేపటి రోజున జరిగేటువంటి వినాయక ఉత్సవాలు ఎక్కడ కూడా విజయవాడలో పెద్ద ఎత్తున కనిపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ విజయ్తో
హుసేన్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.